జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ హైదరాబాద్లో విశ్రాంతి తీసుకోవాలనుకోవడం లేదు అంటున్నారు. ఆయనకు గత వారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా కూడా ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నెరవేర్చేందుకు నిర్ణయించుకున్నారు. దాంతో పవన్ మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే విధి నిర్వహణకు సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే డాక్టర్లు ఇచ్చిన సలహా సూచనలతో పవన్ క్షేత్రస్థాయి పర్యటనలకు మాత్రం ఇంకా దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఆయన కనీసంగా 2 వారాల పాటైనా బయట పర్యటనలు పెట్టుకోరని అంటున్నారు. అదే సమయంలో తన అధికారిక విధులను మాత్రం మంగళగిరి క్యాంప్ ఆఫీసు నుంచే చేపడతారంటున్నారు. అంతేకాదు ఇక మీదట క్యాంప్ ఆఫీసు నుంచే అధికారిక కార్యక్రమాలకు అందుబాటులోకి రావాలని కూడా పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో తమ అధికారిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. పవన్ పర్యటనలు ప్రస్తుతం పెండింగ్లో పడ్డాయి. ముందుగా అనుకున్న విధంగా అయితే ఆయన పిఠాపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల సందర్శనకు వెళ్లాల్సి ఉంది. వాటి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి మొదట పవన్ సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయి పర్యటనల సందర్భంగా జనసమూహం మధ్యకు వెళ్లిన సందర్భంలో శస్త్రచికిత్స చేసిన భుజానికి ఏమాత్రం అసౌకర్యం కలిగినా గాయం తిరగబెడుతుందని వైద్యులు హెచ్చరించినట్టు చెబుతున్నారు. దాంతో అలాంటి పరిస్థితి ఏర్పడితే మరోమారు సరిచేయడం కూడా కష్టమవుతుందని వైద్యులు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల ఎడమ భుజానికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అందుకే పవన్ తన క్షేత్రస్థాయి పర్యటనలకు మరింత కాలం విరామం ఇవ్వాలని భావిస్తున్నారు.